ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో హిందూ ధర్మ వ్యాప్తికై వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. వీటిలో ఇస్కాన్ ఒకటి. ఎన్నో దేశాలలో తన కార్యక్రమాల ద్వారా ఈ సంస్థ శ్రీకృష్ణ తత్వాన్ని ప్రచారం చేస్తుంది. ఈ సంస్థ కార్యకలాపాలు ఎంతగా పెరిగిపోయాయంటే ఈ ఇస్కాన్ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయడానికి పోలాండ్ దేశానికి చెందిన ఒక క్రైస్తవ నన్ వార్స కోర్టులో జూలై 2011లో ఫిర్యాదు చేసింది. కృష్ణుడి 16,000 మంది గోపికలను పెళ్లి చేసుకున్నాడు. అలాంటి కృష్ణుని గురించి ప్రచారం చేయడం ద్వారా బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తోంది. కాబట్టి ఆ సంస్థను నిషేధించాలి అంటూ ఆ నన్ తన ఫిర్యాదులో పేర్కొంది. న్యాయస్థానంలో హాజరైన ఇస్కాన్ ప్రతినిధి గౌరవనీయులైన మెజిస్ట్రేట్ గారు ఒక మహిళను నన్గా నియమిస్తున్నప్పుడు ఆమె చేత ఏమని ప్రమాణం చేస్తారో ఒకసారి ఆ నన్తో చెప్పించగలరా అని కోరాడు. న్యాయస్థానంలో కేసు వేసిన నన్ను ఆ ప్రమాణాన్ని బిగ్గరగా చదివి వినిపించాడు. క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం ఒక మహిళ నన్గా నియమితురాలైనప్పుడు చేసే ప్రమాణం ఏమిటో తెలుసా? ఈమెను జీసస్ క్రీస్తుతో వివాహం జరిపించడమైనది అని. అప్పుడు కోర్టులో హాజరైన ఇస్కాన్ ప్రతినిధి గౌరవనీయులైన మెజిస్ట్రేట్ గారు శ్రీకృష్ణుడి 16,000 మందిని పెళ్లి చేసుకున్నట్లు చెబుతారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది నన్లు క్రీస్తుని వివాహం చేసుకున్న వారిగా ప్రకటింపబడుతున్నారు. అంతేకాదు, వివాహమైన క్రైస్తవ స్త్రీ ధరించే ఉంగరం వంటిదే నన్లు కూడా ధరిస్తారు. క్రైస్తవ మతం పుట్టినప్పటి నుంచి చూస్తే ఇలాంటి నన్ల సంఖ్యలు లెక్కలేదు. మరి జీసస్ క్రీస్తుకు ఎంతమంది భార్యలు? ఎవరు బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు? శ్రీకృష్ణుడు, జీసస్ క్రీస్తు వీరిలో ఎవరు స్త్రీల భ్రష్టుడు? ప్రపంచంలోని నల్ల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించాడట. దెబ్బకి న్యాయస్థానంలో ఇస్కాన్కి వ్యతిరేకంగా నన్ వేసిన కేసు కొట్టేశారట. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.